హాయ్ వెల్కమ్ టు అర్నాస్ వెజ్ కిచెన్. ఈరోజు అందరికీ ఎంతో ఇష్టమైన రస్మలై రెసిపీని చూపిస్తున్నాను. చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ చేసామంటే అచ్చం స్వీట్ షాప్లో మాదిరిగానే జ్యూసీగా చాలా సాఫ్ట్గా వస్తాయి. ఇంట్లోనే హైజీనిక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. అయితే వీడియోను స్కిప్ చేయకుండా చూడండి, లేదంటే మధ్యలో చెప్పే టిప్స్ అనేవి మిస్ అయ్యాయంటే రస్మలైస్ని పర్ఫెక్ట్గా చేయలేరు. మరి ప్రాసెస్ని స్టార్ట్ చేసేస్తాను. ఇందుకోసము ముందుగా ఒక పాత్రలో 1/2 లీటర్ వరకు ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకోవాలి. గేదె పాలే తీసుకున్నాను. హై ఫ్లేమ్ మీద పాలు పొంగొచ్చేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఇందులోనికి 1/2 కప్పు వరకు షుగర్ని యాడ్ చేసుకోవాలి. రస్మలై అనేది స్వీట్ మైల్డ్గా ఉంటుంది. ఎంత మీకు స్వీట్ ఇష్టమైనా సరే షుగర్ మాత్రమే ఎక్కువగా యాడ్ చేసుకోకండి. కొద్దిగా కుంకుమ పువ్వు, ఎల్లో ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవాలి. ఫుడ్ కలర్ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోండి. పాలు కాస్త చిక్కబడేంత వరకు ఉడికించుకోవాలి. అంటే 3/4 అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇందులోనికి 1 స్పూన్ ఇలాచీ పౌడర్ని వేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న బాదం పలుకులు, పిస్తా పలుకులను కూడా యాడ్ చేసుకోవాలి. పాలైతే 3/4 వరకు వచ్చాయి. స్టవ్ మీద నుంచి దించేసుకొని చల్లారనివ్వాలి. పాలను మరీ ఎక్కువగా ఉడికించినట్లయితే థిక్నెస్ అనేది ఎక్కువ అవుతుంది. మలాయిలు ఇందులో వేసినప్పుడు పాలను పీల్చుకోవు, జ్యూసీగా ఉండకుండా గట్టిగా ఉంటాయి. మధ్యలో కలుపుతూ చల్లారనివ్వాలి. 1 కప్పులో 2 స్పూన్ల వెనిగర్ని వేసుకొని 1/2 కప్పు వరకు వాటర్ని వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. వెనిగర్ అవైలబుల్గా లేకపోతే నిమ్మరసాన్ని యూస్ చేసుకోవచ్చు. స్టవ్ మీద ఒక పాత్ర పెట్టి 1 లీటర్ వరకు ఫుల్ క్రీమ్ పాలను వేసుకోవాలి. ఇవి గేదె పాలనే వాడుతున్నాను. మీకు ఇష్టమైతే ఆవు పాలను కూడా వాడుకోవచ్చు. హై ఫ్లేమ్ మీద పాలు పొంగొంచేంత వరకు కాచుకొని దించేసుకోవాలి. దించిన వెంటనే వెనిగర్ వాటర్ని యాడ్ చేయకూడదు. ఇలా కలిపామంటే మలాయిలు అనేవి స్పాంజీగా రావు. 3 నుంచి 4 నిమిషాల పాటు అలాగే వదిలేయాలి. టెంపరేచర్ అనేది తగ్గుతుంది. లేదు వెంటనే చేసుకోవాలి అంటే 100 ml వరకు వాటర్ని యాడ్ చేసి కలుపుకొని చేసుకోవాలి. వాటర్ని యాడ్ చేసిన తర్వాత వెనిగర్ వాటర్ని కొద్దిగా వేస్తూ కలుపుతూ ఉండాలి. ఒకేసారి మొత్తంగా యాడ్ చేయకూడదు. వాటర్ పూర్తిగా సపరేట్ కావాలి. ఇలా కావటానికి మనం ప్రిపేర్ చేసుకున్న వెనిగర్ వాటర్ ఒక్కొక్కసారి ఎక్కువ కావచ్చు లేదా తక్కువ కావచ్చు. అందుకోసమే కొద్దిగా కలుపుతూ ఉండాలి. మనం ప్రిపేర్ చేసుకున్న వెనిగర్ వాటర్ అయిపోయినా పాలు సరిగా విరగలేదు అంటే మరొక 1/2 స్పూన్ వెనిగర్ని వాటర్ని కలిపి యూస్ చేసుకోండి. పాలు పూర్తిగా విరిగి వాటర్ అనేది సపరేట్ అయింది. ఇప్పుడు ఒక పాత్రపై జాలిని ఉంచి దానిపైన ఒక కాటన్ క్లాత్ని పెట్టి విరిగిన పాలను వేసి వడగట్టుకోవాలి. ఇందులోనికి 1 లీటర్ వరకు నార్మల్ వాటర్ని వేయాలి. ఇలా వాటర్ వేయటం వల్ల రూమ్ టెంపరేచర్లోకి రావడమే కాదు, వెనిగర్ లేదా నిమ్మకాయ వాడింటాం కదా, ఆ పులుపు కూడా పోతుంది. వెంటనే క్లాత్ నంతటిని దగ్గరగా పట్టుకొని ఎక్స్ట్రా వాటర్ నంతటిని కూడా పిండేసుకోవాలి. అలాగే జాలీలో 15 నిమిషాల పాటు ఉంచేసుకోవాలి. ఇంకా ఏదైనా వాటర్ ఉంటే కూడా వెళ్ళిపోతుంది. 15 నిమిషాల తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పొడిగా చేసుకోవాలి. అరచేత్తో బాగా ప్రెజర్ ఇస్తూ మర్దన చేసుకొని బాగా సాఫ్ట్గా రావాలి. మీకు మరీ స్టిక్కీగా అనిపిస్తే 1 స్పూన్ మైదా పిండిని యాడ్ చేసుకోండి. నేనైతే వేయటం లేదు. మరీ ఎక్కువసేపు మర్దన చేశారంటే అందులో ఉండే నెయ్యి అనేది బయటికి వస్తుంది. ఇంత టైం అని కరెక్ట్గా చెప్పలేము, మనం ఇచ్చే ప్రెజర్ని బట్టి ఉంటుంది. కాబట్టి సాఫ్ట్గా అయ్యేంత వరకు చేయండి. నాకైతే 5 మినిట్స్ టైం తీసుకుంది. చూడండి చాలా సాఫ్ట్గా వచ్చింది. ఇలా ఉండాలి. కొద్దిగా తీసుకొని 2 అరచేతుల మధ్యలో వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకోవాలి. సైజ్ అనేది మరీ పెద్దగా చేయకండి. ఇప్పుడు మీరు ఎంత సైజ్ అయితే చేస్తున్నారో షుగర్ సిరప్లో వేసిన తర్వాత సైజ్ అనేది డబల్ అవుతుంది. అన్ని మలాయిలని ప్రిపేర్ చేసుకున్న తర్వాత తడి క్లాత్ కప్పి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ పైన ఒక మందపాటి లోతుగా ఉండే పాత్రని పెట్టుకోవాలి. నేనైతే కుక్కర్ని యూస్ చేస్తున్నాను. ఇందులో 1.5 కప్పు షుగర్ని వేసుకొని 4 కప్పుల వాటర్ని వేసుకోవాలి. 1 స్పూన్ ఇలాచీ పౌడర్ని వేసి మరగనివ్వాలి. పాత్ర మరీ వెడల్పుగా ఉంటే మనం చేసే మలాయిలు సరిగ్గా బాయిల్ కావు. పాకం ఏమీ పని లేదు. షుగర్ కరిగి వాటర్ బాయిల్ కావాలి. అప్పుడే మలాయిలని వేసుకోవాలి.
ఒక చిన్న పీస్ వేసి చూపిస్తున్నాను చూడండి. వేయగానే పైకి వచ్చేయాలి. ఇప్పుడు నెమ్మదిగా ఒక్కొక్కటిని షుగర్ వాటర్లోనికి జార విడుచుకోవాలి. చాలా సాఫ్ట్గా ఉంటాయి, విరిగిపోగలవు, జాగ్రత్త. అన్నింటినీ వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్ పైన 8 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఎలాంటి స్పాచులాస్ని యూస్ చేయకూడదు. షుగర్ సిరప్ బాయిల్ అవుతూ ఉంటే మలాయిలు పైకి కిందికి కదులుతూ బాయిల్ అవుతాయి. మనము కలపాల్సిన అవసరం లేదు. మలాయిల సైజుని ఒకసారి అబ్జర్వ్ చేయండి. డబల్ అయినాయి కదా. 8 నిమిషాల తర్వాత మూత నుంచి 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. విరిపోవటానికి మూతకు హోల్ అనేది ఉండాలి. లేదంటే ప్లేట్ని ఫుల్గా కవర్ చేయకుండా ముక్కాల వరకు కవర్ చేసి పెట్టండి. ఫుల్గా కవర్ చేసామంటే సిరప్ అనేది పైకొచ్చి పొంగిపోతుంది. 5 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దించేసుకోవాలి. మూత లేకుండా 8 నిమిషాలు, మూతను ఉంచిన తర్వాత 5 నిమిషాలు, మొత్తం 13 నిమిషాల పాటు ఉడికించుకున్నాము. వీటిని ఇలాగే వేడి సిరప్లో వదిలేసామంటే రబ్బర్ లాగా అయిపోతాయి. అందుకనే వెంటనే ఒక పాత్రలోనికి చిల్డ్ వాటర్ని వేసుకోవాలి. వాటరు ఎంత చిల్గా ఉండాలి అంటే ఐస్ ప్రిపేర్ అయ్యే స్టేజ్లో ఉండాలి. లేదా ఐస్ క్యూబ్స్ తీసుకొని వాటర్ని యాడ్ చేయండి. మలాయిలను షుగర్ సిరప్ నుంచి తీసి చిల్డ్ వాటర్లోనికి వేసుకొని 10 నిమిషాల పాటు పక్కన పెట్టాలి. 10 నిమిషాల తర్వాత ఒక్కొక్క మలాయిని తీసుకొని అందులో ఉండే వాటర్నంతటిని పిండేసుకోవాలి. పిండేసేటప్పుడు జాగ్రత్తగా పిండుకోవాలి, లేదంటే విరిగిపోతాయి, చాలా సాఫ్ట్గా ఉంటాయి. ఇలాగే అన్ని మలాయిలో ఉండే వాటర్నంతటిని వంపేసుకున్న తర్వాత ఒక పాత్రలో ఉంచుకోవాలి. ఈ రెసిపీని చివరి వరకు చూసిన తర్వాత మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. వాళ్ళు కూడా పర్ఫెక్ట్ స్వీట్ షాప్ స్టైల్ మలాయిలని ప్రిపేర్ చేసుకొని ఎంజాయ్ చేయగలుగుతారు. ఇందులోనికి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న రబడీని వేసుకోవాలి. మినిమం 4 అవర్స్ పాటు నానపెట్టుకోవాలి. అప్పుడే మలాయిలు అనేది పాలను పీల్చుకొని సాఫ్ట్గా జ్యూసీగా ఉంటాయి. ఫ్రిడ్జ్లో ఉంచి చిల్డ్గా సర్వ్ చేసామంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా వచ్చిందో ఒకటి చూపిస్తున్నాను చూడండి. జ్యూసీగా సాఫ్ట్గా ఉంది. ప్రాసెస్ కాస్త ఎక్కువగానే ఉంటుంది, కానీ ఒక్కసారి టేస్ట్ చేసామంటే ఆ రుచి ముందు మనం పడిన కష్టం కూడా గుర్తుండదు. ఎప్పుడు కావాలన్నా స్వీట్ షాప్కి వెళ్ళే పని లేకుండా ఇంట్లోనే హైజీనిక్గా ప్రిపేర్ చేసుకోగలుగుతారు. కట్ చేసి కూడా చూపిస్తున్నాను చూడండి. మిడిల్ పార్ట్ ఎంత జ్యూసీగా వచ్చిందో. ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు ఇలా చేసి పెట్టండి. ఇంట్లో చేసామంటే ఎవరైనా నమ్ముతారా? ఏ స్వీట్ షాప్లో నుంచి తెచ్చారని అడుగుతారు కదా. అంత బాగుంది. చూస్తుంటే మీకు కూడా తినాలనిపిస్తుంది కదా. మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో మెజర్మెంట్స్ని చెక్ చేసుకోండి. ఒకసారి వీడియోను మరలా చూసి నేను చెప్పిన టిప్స్ అన్నీ కూడా పాటిస్తూ ప్రిపేర్ చేసుకోండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో నా పేజ్ని ఫాలో కండి. ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్ని నొక్కి యాక్టివేట్ చేయండి. ఫర్దర్గా నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ప్రతి వీడియోను మీరు మిస్ కాకుండా ఎంజాయ్ చేయగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.